అందరికీ జై శ్రీరామ్. తమిళనాడులో అయితే ఒక దారుణం జరిగింది. భార్య ప్రియుడితో ఉండడం చూసి భర్త అస్సలు తట్టుకోలేకపోయాడు. చాలా సార్లు చాలా మందలిచ్చాడు. అయినా ఆమె వినలేదు. ఇంకా ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో చేసే పని చేస్తానే ఉంది. అంటే ఊర్లో అందరికీ తెలిసి ఆ నోట ఈ నోట ఈయన చెవిలో పడింది. ఈయన కూడా చెప్పే విధంగా చెప్పడంతో అసలు వినలేదనమాట. ఓ రోజు బయటికెళ్తున్నా నేను అని చెప్పడంతో వాళ్ళ భర్త బయటికెళ్ళిపోయాడు నిజంగానే అనేసి వాళ్ళ ప్రియునికి ఫోన్ చేసి మా ఆయన బయటికెళ్ళిపోయాడు నువ్వు రా అని చెప్పి ఇంటికి పిలిపించుకుంది. వాళ్ళ మేడ పైన ఇంకొక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్‌లో ఉండి వీళ్ళు ఏకాంతంగా ఆ పై రూమ్‌కెళ్ళేసి ఏకాంతంగా రూమ్‌లో ఉన్నారంట. భర్తకి ఎందుకో డౌటొచ్చి మళ్ళా ఇంటికి తిరిగొచ్చాడు. తిరిగొచ్చి ఇంట్లో చూసేసరికల్లా లేకపోవడంతో పైకెళ్ళి మేడ పైన చూస్తే ఆ రూమ్‌లో వీళ్ళు ప్రియునితో కలిసి ఈళ్ళ భార్య ఏకాంతంగా ఉందంట. చూసి తట్టుకోలేక పక్కన ఉన్న కొడవలేమో తీసుకొని ఫస్టు భార్య వాళ్ళ ప్రియుని తల, మొండెము వేరు చేశాడనమాట. తల మొత్తం నరికేసి దారుణంగా నరికి ఆ మొండెము, తల వేరు చేశాడు. అలాగే భార్య పైన గూడా చాలా అంటే చాలా కోపమొచ్చి తట్టుకోలేక ఆవేశంలో ఆ భార్య తల కూడా తీసేశాడనమాట. భార్య తల, మొండెం గూడా వేరు చేశాడు. వాళ్ళిద్దరు మొండెం, తల వేరు చేసేసి ఒక సంచిలో భార్య మొండెము, అలాగే ప్రియుని మొండెము వాళ్ళిద్దరి మొండాలు అందులో యేసుకొని అంటే వాళ్ళ తలలో సంచిలో యేసుకొని మిగిలిన బాడీ ఇంట్లోనే వదిలేసి వాళ్ళ ఊరికి పోలీస్ స్టేషన్‌కి 25 కిలోమీటర్ల దూరం ఉంటదంట. అయితే బస్సులో తలలు సంచిలో యేసుకొని బస్సులో ప్రయాణం చేశాడు. ఆ బస్సులో గూడా ఎవ్వరికీ ఏ ఒక్కరికి అనుమానం రాలేదు. ఆ 2 తలలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళాడు. పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు చెప్పాడనమాట. నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. నేను ఎన్ని సార్లు చెప్పినా ఊర్లో నా పరువు పోతుంది. ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు. అతనితో చాలా సార్లు ఏకాంతంగా కలుస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నా కళ్ళతో చూసి నాకు కోపమొచ్చి నేను తట్టుకోలేక ఇలా చేశాను. నేను చంపేశాను అనేసి ఉన్న నిజాలు మొత్తం ఆయన ఒప్పుకొని ఆ తలలు వాళ్ళకు చూపించాడు. అతని పైన అంటే నా పైన కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టేసేయండి అని అతని నోటితోనే అతను చెప్పేసి చేసిన నేరం అయితే ఒప్పుకున్నాడనమాట. ఇక పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చేసి మొండాలు అంటే ఇంక మిగిలిన బాడీని కూడా తీసుకెళ్ళి పోస్ట్‌మాస్టర్‌కేమో పంపించారంట. కొన్ని కామెంట్లు చదివాను నేను. ఈ వీడియో చూసేటప్పుడు కింద కామెంట్లు కూడా చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అనమాట. నాకు అరే! ఇది నిజమే కదా అని కొంచెం వరకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్తాను ఆ కామెంట్లేంటంటే, కొంతమంది ఏమంటున్నారంటే, ఇలా చేయడం కరెక్టు. నువ్వు అంటే సూపర్‌గా చేశావన్నా, నువ్వు చాలా బాగా చేశావు. నువ్వు అంటే ఆయన కొంచెం ముసలాయన ఓల్డే. అంటే నువ్వు ముసలాయనైనా సరే నువ్వు చంపేశావు, ధైర్యం చేశావు, నువ్వు చాలా గ్రేటు అని ఆయనను మెచ్చుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే విడాకులు తీసుకోకుండా ఏ భార్య అయినా సరే, ఏ భర్త అయినా సరే విడాకులు తీసుకోకుండా ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇలా చేయడమే కరెక్టు. వాళ్ళకి అలా అనిపించినప్పుడు విడాకులు తీసుకొని ఎవరినన్నా ఉంచుకొని ఎవరితోటన్నా వెళ్ళిపోని సంబంధం లేదు. విడాకులు తీయకుండా ఇలాంటి పనులు చేస్తే అది తప్పు కాబట్టి ఇలా చంపడమే కరెక్టు అని కొంతమంది అంటున్నారు. అంటే ఇలా నరకడంతో ఇంకొంతమందికి ఇలా చేసే వాళ్ళకు భయం వచ్చి వాళ్ళన్నా చేంజ్ అవుతారని కొంతమంది అంటున్నారు. మాత్రము నిజంగా ఇలా చేయడము రైటా రాంగా మీరు కామెంట్ చేయండి. కొన్ని కామెంట్లలో నేను చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా చేయడం కరెక్టు, ఇలా నరకడం కరెక్టు, మంచి పని చేశారు. ఇలా చేయడం వల్ల ఇంకొంతమంది అంటే ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు చేంజ్ అవుతారు. చట్టాన్ని చేతిలో తీసుకొని చాలా పని చేశారు. చట్టానికి వదిలేస్తే చట్టం ఏం చేయలేదు వాళ్ళని. మీరు చాలా మంచి పని చేశారని అతను చాలామంది పొగుడుతూ ఉన్నారు. చాలా గ్రేట్, చాలా సూపరు, చాలా మంచి పని చేశావని. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు మంచి అంటే ఇలా చంపడం ఎంతవరకు న్యాయము అనేది మీరు కామెంట్ చేయండి మర్చిపోకుండా.